హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరీష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెరీ సర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ వల్ల చాలా హ్యూజ్ ఫాల్ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా ఎక్కువ వరకు ఫాల్ అయింది, అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ ఆల్ సెక్టర్స్ కూడా ఫాల్ అయినాయి. సో దీని వెనుక ఏదైతే రీజన్ ఉందో, సో నాకు ఒక రీజనే కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫస్ట్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది మార్నింగ్, దాని తర్వాత రిలయన్స్లో కనిపించింది. సో దీనివల్లనే నిఫ్టీ ఫాల్ అయ్యింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్లనే. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏదైతే వీక్నెస్ కంటిన్యూషన్ అయిందో, ఎఫ్ఐఎస్ ఎక్కువ పార్టిసిపేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సెల్ చేస్తుంటారు. సో అందువల్లనే మార్కెట్స్ అయితే ఫాల్ అయ్యి ఉండొచ్చు. సో ఇంకా ఫాల్ అవుతుందా లేదా అనేది మనం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ చార్ట్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ నిన్న మనం చూస్తే ఏం కనిపించింది, అండ్ మనకి ఇక్కడ క్లియర్లీ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపించింది. సో నిన్న క్లియర్లీ నేను చెప్పాను అనాలిసిస్ మీరు చూడకుంటే కనుక ఎస్టర్డే. సో క్లియర్లీ మళ్ళీ ఒకసారి చూడండి, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఇక్కడ మనకి ఒక నెగటివ్ సెంటిమెంట్ క్యాండిల్ అయితే మార్నింగ్ నిన్న మనకి షో చేసింది. సో మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవ్వడం పాజిటివ్గా ఓపెన్ అయింది. బికాజ్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్తో క్లోజ్ అయినాయి కాబట్టి మన మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయినాయి. అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది ట్రై చేసింది నిఫ్టీ అయితే హోల్డ్ చేయడానికి, అండ్ ఏదైతే ప్రీవియస్ డే హై ఉండేనో దాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. బట్ అక్కడ నుంచి మార్కెట్ ఫెయిల్ అయింది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. అండ్ ఈవెన్ మనకి సాటర్డే రోజు మార్కెట్ అదే లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది, అండ్ ఇవాళ కూడా మార్కెట్ అదే లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచే మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది. సో ఈ పాయింట్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ మార్కెట్ ఇవాళ చూసినట్టయితే -550 పాయింట్స్ ఫాల్ అయింది. సో ఇంకా ఫర్దర్గా ఫాల్ రావచ్చా అంటే, మార్కెట్ ఇంతగా ఫాల్ అయింది కదా, మార్కెట్ ఇంత ఫాల్ అవ్వదు, మార్కెట్ ఇక పైకి వెళ్ళిపోతుంది అన్న పాయింట్తో అయితే ఆలోచించకండి. సో ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ చూసామనుకోండి, బేరిష్ ప్రైస్ యాక్షన్ ఉంది. సో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళినా సరే, మార్కెట్ అనేది ఏ లెవెల్స్ నుంచి అయితే రిజెక్ట్ చేస్తుందో ఆ లెవెల్స్ రిజెక్ట్ చేసిన తర్వాత మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, సో ఎంటైర్ ఈ క్యాండిల్ ఒక హైస్ని బ్రేక్ చేస్తేనే మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అప్పటి వరకు పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా. సో ఎందుకంటే ఈ లెవెల్స్ ఏదైతే రిజెక్ట్ చేసిన లెవెల్స్ ఉందో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయిపోయినాయి. సో మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఒకవేళ రేపు మార్కెట్ ఒక పాజ్ చేసి అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్లో 25th జనవరి వచ్చేసి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఆ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 ఎక్స్పైరీస్ కూడా మనకి ఫ్రైడే రోజు హాలిడే ఉంది కాబట్టి, రిపబ్లిక్ డే హాలిడే ఉంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా మనకి 25th జనవరి రోజు అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాలిటిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇవన్నిటికీ రీజన్ కూడా బడ్జెట్ కూడా దగ్గరలో ఉంది. 1st ఫిబ్రవరికి బడ్జెట్ ఉంటుంది. సో బడ్జెట్కి ముందు కూడా మార్కెట్ అనేది కరెక్షన్ అవుతున్నట్టు కనిపిస్తుంది నాకు. అండ్ ఫర్దర్ ఫాల్ అయితే కంటిన్యూషన్ రావచ్చు. నిఫ్టీలో ఫర్దర్ ఫాల్ వస్తే ఎక్కడి వరకు రావచ్చు అంటే, మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు 21,200 లెవెల్ దగ్గరికి మార్కెట్ అయితే వచ్చేసింది. సో చాలా హ్యూజ్ ఫాల్ అయింది. సో మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్స్ వరకు రావచ్చు. 21,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ అయితే నిఫ్టీ కనిపిస్తున్నాయి. నిఫ్టీ సెల్ ఆన్ రైస్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో డౌన్ సైడ్ బేరిష్ సైడే ప్లాన్ చేయవచ్చు రేపటికి కూడా నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న మనకి క్లియర్లీ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూపించింది. అండ్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా క్లియర్లీ వీక్లీ లోస్ అన్ని కూడా బ్రేక్ డౌన్ అయ్యి బేరిష్ సైన్ కనిపించింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ఉందేనో, సో దానిపైన మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది 45,000 లెవెల్ వరకు వచ్చేసింది. ఇక్కడ కూడా క్లియర్లీ స్ట్రాంగ్ బేరిష్ సైన్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఫర్దర్ డేస్లో కూడా ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడి వరకు రావచ్చు అంటే, మార్కెట్ 44,800 అండ్ దాని కింద కూడా మార్కెట్ రావచ్చు. అరౌండ్ 44,300 లెవెల్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే 45,400, 500 రెసిస్టెన్స్ ఉంది. అండ్ 46,000 లెవెల్స్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో రేపటికి కూడా. సో ఇక్కడ కూడా ఏంటంటే సెల్ ఆన్ రైస్ మాత్రమే ప్లాన్ చేయండి. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, ఫిన్ నిఫ్టీ అయితే బ్యూటిఫుల్ ఎక్స్పైరీ అయింది ఇవాళ. సో ఎవరైతే క్యాచ్
చేశారో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే క్లియర్గా గైడ్ చేశాను. ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మార్నింగ్ అవర్స్లోనే. సో ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ బోత్ లుక్స్ వీక్స్ అని చెప్పి అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా చెప్పాను. ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని చెప్పి అండ్ అదేవిధంగా నేను అప్డేట్ చేసినప్పటి నుంచి 300-200 పాయింట్స్ ఫాలో అయింది. అండ్ రీజన్ సింపుల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ దాని తర్వాత కూడా మార్కెట్లో క్లియర్గా నేను 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ విత్ లెవెల్స్ కూడా పోస్ట్ చేశాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి 21,200 లెవెల్స్ టార్గెట్ కూడా మెన్షన్ చేసుకున్నాను. మార్కెట్ అనేది ఆ లెవెల్స్ వరకు కూడా వచ్చేసింది కూడా. ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్టిల్ ఇంకా కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే సో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాను. మార్కెట్ అవర్స్లో నేను యాక్టివ్గా ఉంటాను టెలిగ్రామ్ ఛానల్లో. సో మిస్ అవ్వకుండా అయితే జాయిన్ అవ్వండి. సో రేపు మార్కెట్ అయితే ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ రావచ్చు. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఇంకా ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ రావచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి 20,000 లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ లెవెల్స్ బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ కూడా ఫాల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్పర్ సైడ్లో ఏదైతే డేస్ హైస్ ఉన్నాయో అవన్నీ కూడా రెసిస్టెన్స్ ఉన్నాయి అండ్ సపోర్ట్స్ అయితే బ్రేక్ అయినాయి. అండ్ ఇంకా ఫర్దర్గా నిఫ్టీ వచ్చేసి అరౌండ్ 21,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 45,000 లెవెల్ దగ్గర ఉంది. 45,800 అండ్ 45,300 లెవెల్స్ దగ్గర వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 44,800 అండ్ 44,300 లెవెల్స్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆన్ రైస్. మార్కెట్ ఎప్పుడైతే కొద్దిగా అప్ సైడ్ వెళ్తుందో రిజెక్ట్ చేస్తున్నప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి 21,300 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నంబర్స్ చూస్తుంటే. సో 21,400 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ 21,200 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ దాని కిందికి వెళ్ళామనుకోండి 21,000 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. 21,100 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో సింపుల్గా మనం చూసినట్టయితే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ కాల్ రైటింగ్ వచ్చేసి మనకి చాలా స్ట్రాంగ్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను ఆప్షన్ చైన్ డేటా. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా 45,000 లెవెల్ దగ్గర చూడండి 1,38,000. అదే 45,000 లెవెల్ దగ్గర 35,000. సో పుట్ సైడ్ చాలా వీక్ డేటా ఉంది అండ్ కాల్ సైడ్ చాలా స్ట్రాంగ్ డేటా ఉంది. సో ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో 45,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ చూస్తే 44,500 సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో 45,500 రెసిస్టెన్స్, 45,000 అండ్ దాని కింద మనం చూసినట్టయితే 44,500 సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ చూసామనుకోండి డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 44 పాయింట్స్ నెగిటివ్ జోన్స్ ఉంది. బట్ లాస్ట్ నైట్ మనం చూసామనుకోండి పాజిటివ్గా ఉండే అండ్ అందుకోసం మన మార్కెట్స్ కూడా పాజిటివ్ క్లోజింగ్ అనేది జరిగింది, అంటే ఓపెనింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ మన నాస్డాక్ చూసినట్టయితే స్లైట్లీ పాజిటివ్ ఉంది అండ్ S&P 500 స్లైట్లీ పాజిటివ్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ ఏమో ఆల్మోస్ట్ స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి, మరి అంత నెగిటివ్ కూడా లేవు. అండ్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ నెగిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ హ్యాంగ్సెంగ్ మార్కెట్ పాజిటివ్లో అంటే 2.56 పాయింట్స్ పాజిటివ్, 400 పాయింట్స్ దగ్గర పాజిటివ్లోనే మనకి రికవరీ కనిపిస్తుంది. ఇదైతే మనం చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ అయితే పాజిటివ్లోనే కనిపిస్తుంది. సో ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.